కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఆయన నేను 1980 సంవత్సరంలో 1990లో 2000 సంవత్సరంలో ఉన్నా అని విర్రవీగుతున్నట్టున్నాడు. నేను అనుకోవడం పున్న కైలాష్ నేత అని ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బిడ్డ, దాదాపుగా వివిధ సార్లు ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 90 రోజులు జైల్లో ఉన్న ఒక బలహీన వర్గాల బిడ్డ. ఉత్తదే పదవి, అది కూడా డీసీసీ అధ్యక్ష పదవి వచ్చింది నల్గొండ జిల్లాకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి వస్తే జీర్ణించుకోలేక, డైజెషన్ కాక, నిద్రపట్టక హైకమాండ్కి లేఖ రాసిండు, ముఖ్యమంత్రికి లేఖ రాసిండు. ఎట్లా ఇస్తావు ఈయనకి, నన్ను గతంలో తిట్టిండు అని. నువ్వు తిట్టినందుకే ఇంత ఇదవుతున్నవే. దశాబ్దాల కాలం నుంచి మీరు, మీ నాయకత్వము ప్రజలని అణచివేస్తున్నది కదా ఆ జిల్లాలో, నాయకులు కాకుండా అణచివేస్తున్నది కదా ఆ జిల్లాలో. మరి నువ్వు తిట్టినప్పుడు చెరకు సుధాకర్ ఇష్టం లేక బీఆర్ఎస్లకు పోయిండు. చెరకు సుధాకర్ని ఇష్టం వచ్చినప్పుడు తిట్టినప్పుడు ఎటుపోయింది? చెరకు సుధాకర్ కొడుకు ఫోన్ చేసి 1,00,000 మంది నా అభిమానులు తిరుగుతున్నారు, మీ అయ్యని చంపేస్తారు అని మాట్లాడినప్పుడు నీకు గుర్తుకు లేదా ఇప్పుడు అది? ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు సమాజం అంతా. ఖబర్దార్. ఒకవేళ గనక కాంగ్రెస్ పార్టీ పున్న కైలాష్ని మార్చే ఆలోచన గనక చేస్తే రాష్ట్రం భగ్గుమంటది, రాష్ట్రం భగ్గుమనాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మలు తగలబడాలి. ఎక్కడికక్కడ ఓయూలో కానీ అండ్ నల్గొండ జిల్లాలో కానీ బీసీలు కానీ, బీసీ సామాజిక వర్గాలని, ఓన్లీ పద్మశాలీలే కాదు, మొత్తం బీసీలు ఉద్యమం చేస్తున్న వీళ్ళంతా, జాజుల శ్రీనివాస్ రెస్పాండ్ కావాలి, ఆర్ కృష్ణయ్య రెస్పాండ్ కావాలి, డాక్టర్ విశారదన్ మహారాజ్ రెస్పాండ్ కావాలి, తీన్మార్ మల్లన్న రెస్పాండ్ కావాలి. ఎంత అన్యాయం ఇది! ఇప్పుడు ఆయన డీసీసీ అధ్యక్షుడు అయితే ఆ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తుండొచ్చు, ఆయన బీసీల కోసం పనిచేయడా పక్కన పెట్టండి. అరే ఒక చిన్న పదవి, అదేమైనా ఎమ్మెల్యే పోస్టా, ఎంపీ పోస్టా, ఇంకేదన్నా కాదు కదా. నన్ను తిట్టిండు ఇష్టం వచ్చినట్టుగా. నువ్వు మంత్రిగా ఉండి, రాష్ట్ర మంత్రిగా ఉండి, మెదక్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్కు చెందిన మీ సుట్టము, మీ వర్గమైన రాజపుష్ప వెంకట్రామిరెడ్డిని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేసినావా లేదా? నీలమ్మదేవడరా, వాడేడా గెలుస్తారా? ఇవన్నీ మాట్లాడలేను. నీలమ్మది ఓడిపోవడానికి మీరు, మీ వర్గం అంతా కలిసి పనిచేసింది కదా అక్కడ. ఇది వాస్తవం కాదా? నువ్వు మంత్రిగా ఉండి ఎవరికి చెప్తావు? నువ్వు పాట దగ్గరుండి రాయించి మరి పాడించినావు కదా వెంకట్రామరెడ్డికి, ఇష్టం లేకపోయినా ఆయనకి. సో కోమటిరెడ్డి ఇవాళ మొత్తం మా పనంతా వెంకటరెడ్డి మీదనే ఉంటుంది. మేము అందరినీ టచ్ చేస్తాం. ఖచ్చితంగా ఈ బీసీ నాయకులంతా రెస్పాండ్ కావాలి ఇమీడియట్గా. ఏమాత్రం మీరు ప్రజలు కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. మీ సోషల్ మీడియాలో, మీ వాట్సాప్లో ఇది చాలా అన్యాయం. అది ఏ పార్టీలో అయినా ఉండనివ్వండి. అరే ఒక ఉత్తదే పదవండి, ఏముందండి డీసీసీ పదవి అంటే? మాట్లాడలే అంశం గురించి. చాలా ముందుగా కొద్దిసేపు అయినాక ఆ వార్త మీద మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి దాని మీద నిన్న ఆయన లెటర్ చూసారు కదా మీరు. ఎవరికి రాసిండు? ముఖ్యమంత్రికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమని రాస్తున్నాడు? రెస్పెక్టెడ్ సార్, I wish to bring to the kind notice of the Honorable Chief Minister that Sri P. Kailash Neta, who has recently appointed as District Congress Committee President for Nalgonda District, has made derogatory remarks by using filthy and vulgar language on me, my family and my late parents without any reasons, and insulted in front of media, which is circulating in social media, and this has made me and my family mentally anguish. In this regard, I submit that I am filing police complaint against him అట. ఎప్పుడు మాట్లాడింది ఇది? ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టింది ఎప్పుడు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు, నా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఆయన కొంత ఇదైపోయి పార్టీ మీద ఉన్నటువంటి దీంతో ఆ పార్టీలో ఉండి నువ్వు ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నావు అని నిన్ను తిట్టిండు. అరే మీరు రేవంత్ రెడ్డిని నువ్వు తిట్టలే 50 కోట్లకు అమ్ముకున్నావని? గాంధీ భవన్ మెట్లెక్కన ఎందుకు ఎక్కినావు మెట్లు? ఈ కాంగ్రెస్ ఎడ గెలుస్తుంది, ఎవడరా ఈ కాంగ్రెస్ గెలిచేది, దీన్ని ముందుకు తీసుకుపోయేది, అయిపోయింది దీని పని అని గాంధీ భవన్ మెట్లెక్కనని మాట్లాడిన నువ్వు గాంధీ భవన్ మెట్ల ఎందుకు ఎక్కినావు? దీనికి ఆన్సర్ ఇది నీకు ఆత్మగౌరవం లేదా? ఈయన తిట్టిరట, ఈయన తిట్టంగానే ఈయనకు కోపం వచ్చిందట. మరి 4 ఏళ్ల కింద ఎందుకు పెట్టలే కేసు? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది కేసు? ఎప్పుడైపోయింది మునుగోడు ఎలక్షన్? ఈ లెటర్కి ఏమన్నా అర్థం ఉందా? పోనీ నిన్ను తిట్టిన తర్వాత పున్న కైలాష్ నేతని నీ ఎలక్షన్ల కోసం వాడుకోలే?
పున్న కైలాష్ నేతని ఎలక్షన్ల కోసం మొన్న 2023 ఎలక్షన్లో వాడుకున్నావా లేదా? నల్గొండలో మీటింగ్ పెట్టిండా లేదా? పున్న కైలాష్ నేతతోని నిన్ను తిట్టిన తర్వాత అసలు ఒక్కసారి కూడా గెలవలేదా? ఆయన భుజం మీద చేయలేదా? ఎందుకు సిగ్గులేని మాటలు? ఆయనని కలుస్తావు, ఆయనను వాడుకుంటావు, మరి ఎందుకు అడ్డుకుంటున్నాడు ఇప్పుడు అని అంటే దీనికి ఒక కారణం ఉన్నది. ఏందా కారణం? నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఫంక్షనింగ్లో ఉండొద్దు. వీళ్ళ ఆలోచన ఏంటంటే జిల్లా ఆఫీస్ అనేది ఫంక్షనింగ్లో ఉండొద్దు. జిల్లా ఆఫీస్కి ఎప్పుడు తాళం ఉండాలి, లేకపోతే మట్టి కొట్టుకపోయి ఉండాలి. మట్టి కొట్టుకపోయి ఉంటే ఈయన ఇంట్లో రేకుల కింద ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఆనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఈయనను అడిగి పెట్టాలి. ఎందుకంటే ఈ జిల్లా నాది, నియోజకవర్గం నాది, ఈ పట్టణం నాది. ఈయన చెంచాలు ఇంకొక 2-3 ఉన్నారాడ. వీళ్ళందరూ కలిసి అక్కడున్న నాయకత్వాన్ని, అక్కడున్న మొత్తం వ్యవస్థనంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. అరే నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏంద్రా? నా ఇల్లే ఆఫీస్ కదా, నేనే కదా మొత్తం పార్టీకి హోల్ అండ్ సోల్, లేకపోతే అసలు పార్టీనే లేదు కదా. ఇది వీళ్ళ ఆలోచన. ఎవడు ఈయన గురించి మాట్లాడితే మనకి ఫోన్ చేయ, 1,00,000 మంది నీ కోసం తిరుగుతున్నారు, నేను చంపేస్తారు. ఇప్పుడు నిన్న పున్న కైలాష్ చాలా రెస్పెక్ట్గా 150-200 మందితోటి ఆయన ఇంటికి వెళ్ళి బొకే పట్టుకొని ఇంటికి పోతే బొకేని తోసేసిండు, అవతలకి మనిషిని తోసేసిండు. నువ్వేవడరా, నీకెట్టిస్తారా, అసలు నీది ఏం కులంరా? ఇదా నువ్వు మాట్లాడే భాష? ఇదా నువ్వు మాట్లాడే పద్ధతి? ఒక మంత్రిగా తక్షణమైన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మీరు ఇంకా అనుకుంటున్నారేమో మేము 90లో 2002 2003 ఆ సమయంలో ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది 2025. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! ఇంత బీసీ మూవ్మెంట్ నడుస్తున్న తర్వాత కూడా మీ అహంకారానికి అడ్డుకట్ట పడట్లేదంటే అసలు ఏమవుతున్నది ఆ జిల్లా? మళ్ళీ ఏమైంది? అక్కడి నుంచి ఆయన పాపం ఇక ఈ సార్ అన్నాడట, సార్ మీకు క్షమాపణ చెప్పిన సార్, ఆ రోజే నేను మునుగోడులో ఎలక్షన్ అప్పుడు తిట్టిన వెంటనే నేను క్షమాపణ చెప్పినా, ఇప్పుడు కూడా అడుగుతున్నా సార్, నా తప్పైపోయింది, సారీ అండి, మీరు బొకే తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి అని పోతే నేను బతిలాడితే బయటికి గంటేసిండు. తర్వాత మళ్ళీ ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఆయనతో పంచాయతీ పెట్టించే ప్రయత్నం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వే ఇప్పించినావు అని చెప్తున్నావు నా దగ్గరికి వచ్చి. అంటే ఆ అధ్యక్ష పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పించిండు నాకు, ఆయనే రిఫర్ చేసిండని వచ్చి నాకు చెప్తున్నాడు, కైలాష్ వచ్చి నాకు చెప్తున్నాడు. మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి చెప్పిండు. ఈయనకు ఫోన్ చేసిండు, మళ్ళీ కైలాష్కి ఫోన్ చేసి నువ్వు అట్లట్లే చెప్తావు నా గురించి అని అంటే నేనే చెప్పిన సార్ అని ఈయన. గింత గలీజ్గాలు మీరు. ఏం నడుస్తున్నది అసలు? అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఈయన తెలంగాణ ఉద్యమంలో కైలాష్ పాత్ర ఉందా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఉందా? ఆల్రెడీ పోయే పదవి కోసం నువ్వు దాన్ని రాజీనామా చేసి, నేను ఏదో మంత్రి పదవికి రాజీనామా చేసిన అని గప్పాలు కొట్టుకుంటున్నావు ఇప్పటిదాకా. నేను ఆమరణ దీక్ష చేసిన అని గప్పాలు కొట్టుకుంటున్నావు. చచ్చిపోదామని నువ్వు ఆమరణ దీక్షకు దిగినవా ఆ రోజు? వీళ్ళు చచ్చిపోదామని, ఈ తెలంగాణకు ప్రాణత్యాగం చేద్దామని వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పోరాటం నిర్మించారు. ఆ పోరాటం లేకపోతే ఎక్కడిది మీ బతుకులు, ఎక్కడిది మీ కథ, ఎక్కడిది మీకు? ఇంత ఘోరంగా ఏం లెటర్ ఇది అసలు? ముఖ్యమంత్రి ఈ లెటర్ని చింపి అవతల పడేసి కైలాష్ నీకు నేను అండగా ఉన్నా అని చెప్పాలి. మీరు కనుక ఒకవేళ బీసీల పక్షపాతిగా ఉన్నట్టయితే. బీసీ సమాజం అంతా లేవాలి, ఎస్సీ ఎస్టీ బీసీలంతా లేవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీకి ఇచ్చిండు కాబట్టి అన్నాడు, రేపు ఎస్సీకి ఇచ్చినా అదే అంటాడు, ఎస్టీకి ఇచ్చినా అదే అంటాడు. అద్దంకి దయాకరు ఒక పదం అన్నందుకు ఆయన చివరికి ఆయన వెళ్ళి బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని ఇంటర్వ్యూలల్లో మా అన్న తప్పైపోయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్యే పోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నందుకే. ఇప్పుడు ఆడ వేముల వీరేశం ఈయన దగ్గర ఈయన కథలు నడుస్తలేవు, మందుల సామెల దగ్గర ఈయన కథలు నడుస్తలేవు, అటుపోతే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ దగ్గర ఈయన కథలు నడుస్తలేవు. ఈ జిల్లా మా నుంచి వెళ్ళిపోతుంది అనే ఒక ఆలోచనకు వాళ్ళు వచ్చిర్రు, ఆ వర్గం అంతా వచ్చింది, ఈ సోకాళ్ళు లీడర్లు అంతా వచ్చిర్రు. ఈ జిల్లా మా నుంచి కదులుతున్నది, మాది బేస్ కదులుతున్నది అని చెప్పి ఇప్పుడు ఆ వీరేశం వింటలేడు, సామేలు వింటలేడు, ఆ బాలునాయక్ అయితే ఆయన ముందు నుంచి ఈయనడు. ఈ ఎంతో కొంత బీర్లాయలయ్య కొంత అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తాడు. ఇదేదో అటు ఇటు అయితట్టుందిరా నాయన అని చెప్పి ఇప్పుడు ఇక ఉన్న జిల్లా అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇస్తే ఎట్లా, మేమేమైపోవాలా, ఆడ ఇంకొక రెడ్డి గారికి ఇద్దామని ఈయన ప్లాన్.
ఇప్పుడు నువ్వు వెనకాల లాబింగ్ చేసుకుంటే నువ్వు నీ అనుచరుడికి ఇవ్వాలనుకుంటే నువ్వు లాబింగ్ చేసుకో, ఒకరికి వచ్చింది కదా, దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. The Honorable Chief Minister Telangana is hereby requested to take disciplinary action against him by terminating him from the said post, and suitable candidate may be appointed to DCC Nalgonda. With regards Komatreddy Venkat Reddy. ఆయన అంటే తీసేయాలంట పదవి నుంచి. మీకు దమ్ముంటే తీసేయండి రా ఎవడన్నా, పున్న కైలాసిన పదవి నుంచి తీసేయండి. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి, ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నామో, ఏ సిచ్యువేషన్లోకి మనల్ని నెట్టేస్తున్నారో, ఎంత పురుగులాగా మనల్ని చూస్తున్నారో అర్థం చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ సమాజము ఎక్కడికక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టాలి. 2028-29 ఆయన్ని ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేయాలి. ఇంత విషం చెందుతున్నాడంటే ఇంకేం బయటకు వచ్చి ఆ లెటర్ని నువ్వే దించేసి క్షమాపణ చెప్తే తప్ప నిన్ను క్షమించారు. పున్న కైలాష్ చెప్తున్నారట మళ్ళీ పోయి కలువని, నువ్వు గనక మళ్ళీ కలిస్తే ఆయనని, నువ్వు గనక మళ్ళీ కలిస్తే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. ఆత్మగౌరవంతో నిలబడు, సమాజం అంతా నీ వైపు నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ సొత్త. రఘుబా ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను ఇట్లనే మాట్లాడతా. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే 1,00,000 మందిని పంపిస్తారో పంపించమని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. 1,00,000 మంది నా కోసం తిరుగుతున్నారని ఫోన్ చేయమన్నాను. నాకు మన దగ్గరే ఉన్నది. అసలు మనం మారకపోతే ఇగో వీళ్ళ పెత్తనం ఇట్లనే కొనసాగుతుంది. అరే జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కడి బీసీకి అవకాశం ఇయ్యరు. మనకు కూడా ఉండాలి కదా కొంచెమైనా జనాలుగా, ప్రజలుగా. హుజూర్ నగర్ ఆయనదే, కోదాడ ఆయనదే, నల్గొండ ఆయనదే, మునుగోడు ఆయనదే, భువనగిరి ఆయనదే. ఇక మిగిలిన ఎస్సీ ఎమ్మెల్యేలు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడ ఇచ్చిర్రు, లేకపోతే అవి కూడా వాళ్ళే. సో ఇది వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ మొత్తం మీ పనిలోనే ఉంటాం. జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, డాక్టర్ విశారదన్ మహారాజ్, తీన్మారు మల్లన్న, చిరంజీవులు గారు, ఎవరు ఈశ్వరయ్య గారు, ప్రతి ఒక్కరు ఈ బీసీల కోసం కొట్లాడుతున్న దాసు సురేష్ గారు, ఇంకెవరెవరైతే కొట్లాడుతున్నారో, ఇంకా ఈ సమాజం మొత్తం ఇమీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. మీ సంఘాల తరపున ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇవాళ వీఆర్ విత్ యూ. నాతోని కాదు బ్రదర్, సమాజం పక్షాన నిలబడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలి. కాంగ్రెస్ వాళ్ళు దగ్గర ఉండి కేసీఆర్ని సీఎం చేసేలాగా ఉన్నారు. అసలు నీకు గుండె మీద చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చెప్పమానండి. మెదక్ ఎంపీ నీలం మధు ఒక బీసీ ముదిరాజు బిడ్డను నిలబెడితే ఓడగొట్టడానికి శత విధాలుగా ప్రయత్నం చేసిండు. నీకు దమ్ముంటే బయటకు వచ్చి సమాధానం చెప్పు, నిజమా కాదా? వాడేడ గెలుస్తారా అన్నాడు చాలామంది ముందు. వాడేడ గెలుస్తారా? బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి వెనకాల నుంచి పైసలు పంపించి ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేసిండు. అది బలుపు అనే మదంలో కొట్టుకుంటున్నారు ఈ సోకాల్డ్ దొంగలు అట. అరే ఇంత ఘోరమా అసలు? ఇంత అంటే బీసీ మూమెంట్ ఒకవైపున నడుస్తున్నా మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అనే ఆలోచనలో ఉన్నారని అంటే ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలే ఆలోచించుకోవాలి. ఏమనంటే మేము సేవ చేసినాం ప్రజలకి, ఏమనంటే పైసలు ఇచ్చినాం ప్రజలకి. నీకంటే ఎక్కువ ఇస్తున్నారా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా? వాళ్ళు ఎవ్రీ డే ప్రజల్లో ఉంటున్నారు. నువ్వు హైదరాబాద్లో ఉండి నెల రోజులకు ఒకసారి 1,00,000-2 లక్షలు పట్టుకపోయి ఆడోటి తీసి ఫోటోలు వీడియోలు తీసి ఒక నలుగురికి ఇచ్చి మొత్తం ఊరంతా ప్రచారం చేసుకొని ఇది మాకు తెలియదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రెస్పాండ్ కావాలా ఈ అంశం మీద. మీ అన్న వైపు ఉన్నారా, ఇటు ఈ సమాజం వైపు ఉన్నారా?
మునుగోడులో 25,000 పద్మశాలి ఓట్లున్నాయి. పున్న కైలాష్ పద్మశాలినే.